తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. విజయవాడలో జాతీయ రహదారుల వెంట ఫుట్పాత్లు ఆక్రమణలకు గురవుతున్నాయి. తోపుడు బండ్ల నుంచి పెద్ద దుకాణాల వరకు దర్జాగా ఫుట్పాత్లు ఆక్రమించి వ్యాపారాలు చేసుకుంటున్నారు. కాలిబాట ఆనవాళ్లే కనిపించకపోతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కాలిబాట కోసం నిర్మించిన ఫుట్పాత్లు వ్యాపారుల అడ్డాలుగా మారిపోతున్నాయి. విజయవాడ నగరం గుండా ప్రయాణించే 16వ నెంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా ఫుట్పాత్లు ఆక్రమణలకు గురయ్యాయి. కొన్ని చోట్ల పాదచారులు నడిచేందుకే వీల్లేకుండా దుకాణాల్లోని వస్తువులతో నిండిపోయాయి. దీనికి తోడు కొనుగోలుదారులు కూడా దుకాణాల ఎదుటే వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. ఫుట్పాత్ పై నడవాల్సిన పాదచారులు రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా నడవాల్సి వస్తోంది. ప్రధాన కూడళ్లు జనావాస ప్రాంతాల్లోనైతే 90% పైగా ఫుట్పాత్లు ఆక్రమణలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. NH-16 పై రామవరపాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, గూడవల్లి, గన్నవరం, హనుమాన్ జంక్షన్ వరకు ఫుట్పాత్ల ఆక్రమణలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మార్గంలో రోడ్డుపైనే వ్యాపార ప్రచార బోర్డులు పెట్టేశారు. ఫుట్పాత్ ఆక్రమణలు గురవడం, వాహనాలు అడ్డదిడ్డంగా వస్తుండటంతో పాదచారులకు ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఆయా మార్గాల్లో జాతీయ రహదారుల విభాగం అధికారులు, ట్రాఫిక్ పోలీసులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నా ఎవరూ వాటిని పట్టించుకోవడం లేదు. ఆక్రమణలు తొలగించి పాదచారుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన వారు దుకాణదారుల నుంచి మామూళ్లు తీసుకుని మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జాతీయ రహదారుల పక్కన ముఖ్యంగా విజయవాడ నగరం గుండా ప్రయాణించే 16వ నంబర్ జాతీయ రహదారికి రెండు వైపులా కూడా ఫుట్పాత్లు విపరీతంగా ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి. చిన్న వ్యాపారాల దగ్గర నుంచి పేరున్న సంస్థల వరకు ప్రతి ఒక్కరు కూడా దర్జాగా ఫుట్పాత్లు ఆక్రమించి తమ వ్యాపారాలు సాగిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా కళ్లకు కనిపించేలా జరుగుతున్నప్పటికీ అటు పోలీసులు కానీ ఇటు జాతీయ రహదారుల అధికారులు కానీ నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఫుట్పాత్ల మీద ప్రయాణించాల్సినటువంటి బాటసార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్డు మీద ప్రయాణించి ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ఫుట్పాత్ల మీద ఉన్నటువంటి ఆక్రమణ తొలగించాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ నరేష్తో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.